పోటీలలో కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొనిజేటి నగర్ ప్రభుత్వ పాఠశాలలో యానాదుల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధార్ ఎన్రోల్మెంట్ క్యాంప్ నిర్వహించారు. కొత్త కలువకట్టపై నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు ఆధార్ లేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 40 కుటుంబాలకు చెందిన 60 మందికి నమోదు మార్పులు చేర్పులు చేశారు. ఇక అవసరాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అందరూ నమస్కారం. నేను మీ చౌదరి రమేష్, యానాదుల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు. ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొనిజేటి నగర్లో ఉన్నటువంటి కొత్త కాలువ మీద 40 కుటుంబాల వరకు కూడా ఆధార్ లేని కుటుంబాలందరికీ కూడా ఆధార్ కార్డు ఎన్నోబడి చేయడం జరుగుతుంది ఇక్కడ స్కూల్లో. ఎవరైతే వేటపాలెం మండలంలో కానీ బాపట్ల జిల్లాలో కానీ ఆధార్ ఎవరికైతే లేవని మా దృష్టికి వస్తూ ఉందో అక్కడికి వెళ్ళటం, వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వారందరూ కూడా ఆధార్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి గత కొంతకాలంగా కూడా వేటపాలెంలో ఉన్నటువంటి కొత్త కట్ట మీద వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొంజేటి నగర్ ఆనుకొని ఉన్నటువంటి కొత్త కట్ట మీద సుమారు ఒక 40 యానాది కుటుంబాలు గుడిసెలు వేసుకొని డబ్బాలు ఏరుకుంటా కర్రపుల్లలు కొట్టుకుని అమ్ముకుంటా జీవనం కొనసాగిస్తున్నారు. సంవత్సరాల కిందట కరోనాకు ముందు నుంచి కూడా వీళ్ళు ఆ కట్ట మీద గుడిసెలు వేసుకొని అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు వారికి అక్కడ గుడిసెలు వేయడం జరిగింది. వీళ్ళు డంప్ యార్డ్లో ఉండేవాళ్ళు అంతకుముందు. మరి వీళ్ళందరూ కూడా మా దృష్టికి వచ్చారు. మరి గత 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళకి ఆధార్ కార్డులు కానీ ఇతర రకాల సమస్యల మీద కూడా మేము వాళ్ళ గురించి బాగా తీక్షణగా మేము ఆరాధించడం జరిగింది.